హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను లాస్ట్ వీడియోలో గ్రాసరీస్ సర్దుకునే వీడియో పెట్టాను కదా. ఇప్పుడైతే కబోర్డ్ క్లీన్ చేసుకుంటున్నాను. నేను బట్టలు ఎప్పుడు డోర్ తీయగానే అభిమానంగా వచ్చి అత్తుకునేంత చండాలంగా ఎప్పుడూ పెట్టుకోను. నేను ఐరన్ ఫోల్డింగ్స్ పెట్టుకుంటాను ఎప్పుడు. అయితే ఈ మధ్య కబోర్డ్ తీసుకొచ్చిన తర్వాత నేను ఐరన్ ఫోల్డింగ్స్ పెట్టకుండా నార్మల్ ఫోల్డింగ్స్ పెట్టేసి వదిలేసాను. ఇంకా అందుకని ఇప్పుడు కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ తీసేసి ఐరన్ ఫోల్డింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. నేను ఇట్లా ఐరన్ ఫోల్డింగ్స్ పెట్టుకునేప్పుడు దానికి సంబంధించిన ప్యాంట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ దానికి పెయిర్ అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసుకుంటాను. అప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా మనకి అన్నీ ఒక దగ్గరే దొరికేస్తాయి. ఇట్లా ఐరన్ ఫోల్డింగ్స్ పెట్టుకుంటే మన ఆర్గనైజర్స్ అట్లా ఏం అవసరం లేదు. మనం కబోర్డ్లో కూడా చాలా నీట్గా కనిపిస్తాయి బట్టలు. ఇంకా ఇంట్లో వాళ్ళకి బట్టలు ఏమన్నా కావాలి అనుకుంటే వెతుక్కునే పని లేకుండా అన్నీ దాంట్లోనే ఉంటాయి కదా. ఇంకా అందుకని నేనైతే ఇలా ఫోల్డ్ చేసి దేనికి దానికి పెట్టేసుకుంటాను. అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నా బట్టలు అయితే మడతేసేసాను. మొత్తం చూపించలేదులేండి, కొన్ని చూపించాను, బోర్ కొడుతుంది కదా అనేసి. ఇంకా నా బట్టలు సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా హాస్ని బట్టలు కూడా సదురుతున్నాను. నాకు హాస్ని బట్టలు మడతేయడం కన్నా కూడా సదరడమే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. చిన్న చిన్నగా బుల్లిగా ఉంటాయి కదా, మడతేయడానికి త్వరగానే అయిపోతాయి. అవి సదురుతుంటే ఒకదాని మీద ఒకటి పెడుతుంటే టపా కింద పడిపోతాయి. అందుకే నాకు హాస్ని బట్టలు ఒక దగ్గర పెట్టాలి అంటే భలే విసుగ్గా అనిపిస్తుంది, చిన్నగా ఉంటాయి కదా. ముందు నావి హాస్నివి మాత్రమే ఫోల్డ్ చేసేసి సర్దేసేసాను కబోర్డ్లో. మా కబోర్డ్లో ప్రాబ్లం ఏంటి అంటే వెడల్పు అటు ఇటు కాకుండా ఉంటుంది. ఆ బట్టలు పెట్టిన తర్వాత పక్కనే ఈ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లో ఇంకేవి పట్టవు. అది అటు ఇటు కాకుండా ఉండి ఆ స్పేస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇంకా మా ఇద్దరివి సదిరేసిన తర్వాత బయట ఆరవేసిన బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా అవి మడతేసేసి ఇంకా మా వారి కూడా మడతేసేసి ఎక్కడ సర్దేసేసాను. సర్దిన తర్వాత అస్సలు ఖాళీ లేకుండా ఇలా ఉంది ఫైనల్గా. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి.